హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రివ్యూస్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన ఎపిసోడ్లో కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది అండ్ నామినేషన్ కూడా ఉంది. క్లియర్గా చెప్తా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సోది లేకుండా షార్ట్ పీరియడ్లో జెన్యున్గా చెప్పేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన వీడియోస్ చూడని వాళ్ళు చూడని వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. ఓకేనా? ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా మన ఛానల్లో ఉంటుంది. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి, జెన్యున్ రివ్యూ చెప్పేస్తా. సో ఈరోజు జరిగే ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, ఎలిమినేషన్ తర్వాత సండే రోజు ఎలిమినేషన్ జరిగింది. ఒకరిపై ఒకరు వాదించుకున్నారు అండ్ నాగార్జున కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చిండు. ఇదంతా జరిగిన తర్వాత, అంటే నిన్నటి నుంచి ఈరోజు కంటిన్యూస్గా జరిగిన మ్యాటర్ ఏంటంటే, నాగార్జున గారు చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఈ రోజు వరకు మళ్ళీ నార్మల్గా ఎవరి పనిలో వాళ్ళు ఉండిపోయినలు, డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. నాగార్జున దగ్గర మాట్లాడిన మాటలు, అంటే ఇప్పుడు ఆ కూల్ డ్రింక్ దొంగతనం చేసింది ఎవరు అనేది తెలీదు. సో నాగార్జున బయట పెట్టినారు దాని గురించి. అండ్ ఎగ్ ఎవరు దొంగతనం చేశారు తెలీదు, దాని గురించి నాగార్జున బయట పెట్టేసిండ్రు. దీని తర్వాత ఒకరికొకరికి డిస్కషన్స్ జరుగుతున్నాయి. అండ్ ప్రజెంట్ సంజన ఇస్ కెప్టెన్ కదా, అండ్ భరణి హౌస్ మేట్ కదా ఇప్పుడు. సో వీళ్ళ గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఫుడ్ విషయంలో అండ్ రేషన్ విషయంలో ప్రియాకి, శ్రీజాకి అండ్ సంజనాకి, వీళ్ళ ముగ్గురికి కూడా డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. ఎందుకంటే వచ్చిన రేషన్లో ఈక్వల్గా తీసుకోవట్లేదు, రేషన్ సరిపోవట్లేదు. అండ్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఫ్రూట్స్ కూడా ఎవరు సరిగా ఓన్లీ ఓనర్స్ మాత్రమే తింటున్నారు, టెనెంట్స్కి ఇవ్వట్లేదు. సో దీని గురించి డిస్కషన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ గొడవ రేజ్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ మళ్ళీ గొడవ రేజ్ అవుతుంది. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే రేషన్ని ప్రియా సపరేట్ చేస్తా, సగం రేషన్ వచ్చిన రేషన్లో సగం టెనెంట్స్కి, సగం ఓనర్స్కి ఇలా సపరేట్ చేసి ఎవరిది వాళ్ళు సపరేట్ తీసేసుకుందామని. దీనికి సంజన కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. వీళ్ళకి డిస్కషన్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఫ్రూట్స్ విషయంలో, యాపిల్స్ విషయంలో ఎవరు సరిగా తీసుకోవట్లేదు. కొందరు మాత్రమే ఇష్టం ఉన్నట్టు తింటున్నారు. ఎవరికి వాళ్ళు బాయిల్డ్ ఎగ్ తినేస్తున్నారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు యాపిల్స్ తినేస్తున్నారు, ఎప్పుడు పడితే అప్పుడు ఆమ్లెట్స్ వేసుకుంటున్నారు. సో రేషన్ సరిపోవట్లేదు, దీనికోసమని సపరేట్ చేద్దామని చెప్పి ప్రియా అనింది. దీనికి ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, మళ్ళీ వాదించడం స్టార్ట్ చేసుకున్నారు. సో వీళ్ళది ఇలా ఉండగా మళ్ళీ కాసేపటి తర్వాత సంజన, మనీష్, పవన్, శ్రీజ వీళ్ళు నలుగురు డిస్కషన్ చేసుకుంటున్నారు. ఫ్రూట్స్ విషయంలో ఫ్రూట్స్ ఇట్లా సరిపోవట్లేదు, రేషన్ సరిపోవట్లేదు. సో నేను మానిటర్ని కదా, ఎవరిది వాళ్ళకి సపరేట్ చేద్దాము, ఏ డిస్టర్బెన్స్ ఉండదు అని ప్రియా అంటే, దానికి సంజన యాక్సెప్ట్ చేయట్లేదు అండ్ శ్రీజ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. శ్రీజ ఏం చేస్తుందంటే, మనీష్కి శ్రీజకి డిస్టర్బెన్స్ ఇదివరకు లేకుండే, కానీ శ్రీజ మాత్రం మనీష్ని చూస్తే అస్సలు ఏమాత్రం తీసుకోలేకపోతుంది. మనీష్ విషయంలో ఒకటే గొడవ, మనీష్కి శ్రీజకి మాటలు ఒకరు అనేసుకున్నారు. వాళ్ళ మధ్యలో ఒక డిస్టర్బెన్స్ రేజ్ అయింది. దీనివల్ల కమ్యూనికేషన్ దూరం అవుతుంది అండ్ వీళ్ళిద్దరూ గొడవ పెట్టుకుంటే ఒక బాండింగ్ మిస్ అవుతుంది. సో ఇక్కడ మనీష్కి, శ్రీజకి వీళ్ళిద్దరికి కంటిన్యూస్గా అప్పుడు గొడవ జరిగింది. గొడవ జరిగితే మళ్ళీ కాసేపటి తర్వాత మనీష్కి అండ్ సంజనకి వీళ్ళకి కూడా డిస్కషన్ జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇదంతా నాతో అవ్వదని చెప్పి మనీష్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు. శ్రీజ కూడా మనీష్ని కొంచెం ఇన్సల్టింగ్గా మాట్లాడే వరకు తను తీసుకోలేక పోయి వేరే దగ్గర ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. అస్సలు మనం ఎక్స్పెక్ట్ చేసి ఉండం మనీష్ ఏడుస్తాడు అని చెప్పి, ఇంతవరకు నేను చూడలేదు. ఈ రోజు చూశాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి తను స్టాండింగ్గా ఉంటాడు, మంచి స్ట్రాటజిక్ పర్సన్, అన్ని క్యాల్కులేషన్స్ బరాబర్ ఉంటాయి. అసలు ఆయన ఏడుస్తాడని ఏమాత్రం ఆలోచన రాదు. కానీ మనీష్ ఈ రోజు ఏడ్చిండు. మనీష్ని ఏడిపించి మాత్రం శ్రీజని. ఫస్ట్ నుంచి ఇంతవరకు మనీష్ ఏడుస్తాడు అని కూడా తెలియదు, ఈరోజు మనీష్ ఏడ్చిండు. దానికి పాపం ఇమాన్యుల్ ఎవరు ఏడిస్తే వాళ్ళని ఓదార్చడంలో మాత్రం ఇమాన్యుల్ పక్కా. ఎందుకంటే ఆమె మనీష్ ఏడుస్తున్నాడు, ఇమాన్యుల్ ఓదార్చున్నాడు. ఇదివరకు కూడా తనుజ ఏడుస్తుంటే పాపం చాలా బతిలాడాడు. ఇమాన్యుల్కి ఉన్న హ్యూమానిటీ అయితే హౌస్లో ఎవరికి కూడా లేదు. సో మనీష్ ఏడుస్తున్నాడు. దీని తర్వాత అసలు హరీష్ విషయంలో అయితే ఇంకా ఎక్స్పెక్ట్ చేయం మనం. హరీష్ ఏడుస్తాడు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయం. దేనికి హరీష్ ఎందుకు ఏడ్చిండు అంటే, మొన్న జరిగిన ఎలిమినేషన్ అప్పుడు వీళ్ళందరూ కలిసి హరీష్ మీద కంప్లైంట్ చేసిండ్రు. తను మాట్లాడుతుంది వినకుండా, ఎవ్వరు కూడా తనని పట్టించుకోకుండా తన మీద కొన్ని పాయింట్స్ చెప్పేసి నాగార్జున దగ్గర తనని ఫూల్ చేసిండ్రు. తను చెప్తుంటే కూడా నాగార్జున కూడా వినలేదు, బిగ్ బాస్కి చెప్తుంటే వాళ్ళు వినలేదు, హౌస్ మేట్స్ కూడా ఎవరు వినలేదు.
తన దగ్గర వ్యాలిడ్ పాయింట్స్ ఉంది, కానీ ఎవ్వరు కూడా వినలేదు. వినక తనని ఇన్సల్ట్ చేసే వరకు తను తీసుకోలేకపోయాడు. తను ఫిజికల్‌గా ఎంత స్ట్రాంగ్ ఉంటాడో, మెంటల్లీ అంత ఎమోషనల్‌గా ఉన్నాడు. ఎవరితోని మాట్లాడకుండా ఒక్కడే డల్‌గా ఉండడము. ఇది చూసిన బిగ్ బాస్ ఏం చేసిండంటే తనని ప్రైవేట్ రూమ్‌కి పిలిచి, "ఏంటి ఏం జరిగింది? మీరెందుకు ఇలా ఉన్నారు?" అని అడిగితే తను ఇదే విషయం చెప్పాడు. "నేను ఆ రోజు చెప్తుంటే కూడా ఎవరు నా మాట పట్టించుకోలేదు. నన్ను ఇన్సల్ట్ చేసిండ్రు. నేనెంత ఫెయిర్‌గా ఉన్నా కూడా నన్ను అన్‌ఫెయిర్ చేసేసిండ్రు. సో, దీన్ని నేను తీసుకోలేకపోతున్నా" అని. బిగ్ బాస్ దీనికి ఏం చెప్పారంటే, "మీరున్నది మీ క్యారెక్టర్ వైస్ మీరు ఓకే. ఎవ్వరు ఇన్సల్ట్ చేసినా మీరు పట్టించుకోవద్దు. ఇన్సల్ట్ చేయంది మీరు ముందుకెళ్ళలేరు. వీళ్ళందరిని పక్కబెట్టి గేమ్ పర్పస్‌లో మీరు ముందుకు వెళ్ళండి. బిగ్ బాస్ మిమ్మల్ని నమ్ముతున్నాడు" అని చెప్పి కొంచెం బిగ్ బాస్ అతనికి హోప్ ఇచ్చేవరకి తను ఓకే డన్. కానీ ఆ రాత్రి మాత్రం అందరు తిన్నా కూడా, ఎవరు బతిలాడినా కూడా తన అన్నం తినలేదు. అలానే పడుకుండిపోయిండు. ఎవరు చెప్పినా కూడా అస్సలు వినలేదు. సో, ఇక్కడి వరకి మెయిన్ పాయింట్స్. ఏంటి మెయిన్ పాయింట్స్? స్టాండర్డ్‌గా ఉండే ఇద్దరు మనీష్ అండ్ హరీష్ ఈరోజు ఏడ్చిండ్లు. ఇదే ఫస్ట్ టాపిక్. వాళ్ళు ఏడుస్తారు అని చెప్పి మనకు అస్సలు అనిపించదు. బట్ ఈరోజు మాత్రం మనీష్ ఏడ్చిండు, హరీష్ ఏడ్చిండు. వీళ్ళని ఏడిపించి మాత్రం ఆడవాళ్ళే. సో, ఎంతటి మగాడైనా కూడా ఆడవాళ్ళ చేతిలో కురిసిపోతారు అంటారు కదా, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఈరోజు నామినేషన్స్ కూడా ఉన్నాయి. ఈ నామినేషన్స్ ఏంటి? ఈరోజు నామినేషన్లో ఒక్కరు ఇద్దరిని నామినేట్ చేయొచ్చు. వాళ్ళ గురించి పర్టిక్యులర్గా రీజన్ చెప్పి ఒక్కరు ఇద్దరిని నామినేట్ చేయాలి. నామినేట్ చేసిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిందే. తర్వాత వాళ్ళ ఫేస్కి రెడ్ కలర్ పెట్టేసేయాలన్నమాట. సో, ఈరోజు ఎవరిని నామినేట్ చేశారంటే, ఫస్ట్ తనుజ వచ్చేసి హరీష్ని నామినేట్ చేసింది. దేనికి నామినేట్ చేసింది? హరీష్ని నామినేట్ చేయడానికి కారణం ఏంటి అని అడిగితే, తన వే ఆఫ్ టాకింగ్ నాకు సరిగా నచ్చలేదు. తను కొంచెం హార్ష్గా మాట్లాడతాడు. స్టార్టింగ్లో నా పైన ఇలా ర్యాష్గా మాట్లాడేసిండు. దాన్ని నేను తీసుకోలేకపోతున్నా. తను వే ఆఫ్ టాకింగ్ నాకు నచ్చలేదు. ఫిజికల్గా తను టాస్క్ మంచిగా చేస్తాడు. కాకపోతే తను మాట్లాడే మాటలు నాకు నచ్చలేదు. ఫస్ట్ టైం నన్ను ఇన్సల్ట్ చేసిండు అని చెప్పి. దీని గురించి ఇద్దరికి ఎలాగో ఉంటుంది. ఇద్దరికి డిస్కషన్ జరిగినాయి. ఇద్దరు వాదించుకుంటారు. నామినేషన్స్ అనగానే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. సో, ఇద్దరు ఈక్వల్గా వాదించుకున్నారు. హరీష్ నేను ఇలా చేయలేదు అని హరీష్, నువ్వు ఇలా చేసావా అని తనుజ. కానీ ఇక్కడ మీరు ఎపిసోడ్లో క్లియర్గా చూసుకోండి, తనుజ మాట్లాడే మాట మాత్రం అస్సలు నచ్చలేదు. ఎందుకంటే, నువ్వు ఇలా కూర్చో, నువ్వు కూర్చో అని ఒక ర్యాష్గా ఆ ఎక్స్ప్రెషన్స్ వరస్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. ఇది మాత్రం నేను పాయింట్ చేస్తున్నా. తనుజ ఎక్స్ప్రెషన్స్ ఈజ్ వరస్ట్. అండ్ నెక్స్ట్ సెకండ్ పర్సన్ని నామినేట్ చేసింది ఎవరంటే, సెకండ్ ఫ్లోరాని నామినేట్ చేసింది. ఫ్లోరా విషయంలో యాంగ్రీ ఫేస్. మీరు ఎప్పుడు కోపంగా ఉంటారు, ఏది కూడా సరిగా మాట్లాడరు, సరిగా పట్టించుకోరు. మీతో మాట్లాడాలంటేనే ఒక భయం అనిపిస్తుంది మాకు. నువ్వు సరిగా ఎవరితో కూడా ఫ్రీగా ఉండట్లేదు. అండ్ సంజన విషయంలో చేసింది ఒక మిస్టేక్ నాకు నచ్చలేదు. ఏంటంటే, షాంపూ బాటిల్లో మీరు కండిషనర్ ఎలా కలుపుతారు అంటే, మేము చూడకపోతే ఇంకా మీరు ఏదైనా చేస్తారా? అసలు దీన్ని నేను యాక్సెప్ట్ చేయలేను. సంజన విషయంలో మీరు ఆ షాంపూ బాటిల్లో అలా చేయడం పెద్ద మిస్టేక్ అని చెప్పి. దీనికి ఫ్లోరా ఏమందంటే, మీకు సంబంధించిన మాటలు మాత్రమే మీరు మాట్లాడండి. సంజన విషయంలో షాంపూ బాటిల్ విషయంలో మీకు సంబంధం లేదు. ఆ రోజు ఫ్రీ బర్డ్ అన్న విషయంలో కూడా మీకు సంబంధం లేదు. సో, ఇది వ్యాలిడ్ పాయింట్ కాదు అని సంజన చెప్పింది. సో, ఇది వ్యాలిడ్ పాయింట్ కాదు అని చెప్పి ఫ్లోరా చెప్పేసింది. నెక్స్ట్ మనీష్ వచ్చేసి భరణి నామినేట్ చేసిండు. ఏంటి భరణి విషయం అంటే, భరణి కొంచెం స్మార్ట్ మూవ్స్ చేస్తాడు, తెలివిగా ముందుకు వెళ్తాడు. ఈ హౌస్లో బిగ్గెస్ట్ స్నేక్ వచ్చేసి భరణియే. స్నేక్ ఎలా చేస్తుంది? సైలెంట్గా ఉండి కాటేస్తుంది కదా, మీరు కూడా అలాంటి పర్సనే. మీరు వేసే స్టెప్, మీరు వేసే మూవ్స్ కూడా ఓన్లీ మీ వరకు సెల్ఫిష్నెస్గా ఆలోచించుకొని మీరు మూవ్స్ వేస్తున్నారు, స్మార్ట్ గేమ్ ఆడుతున్నారు. హౌస్లో అందరూ ఫ్రీగా ఉంటే మీరు ఫ్రీగా ఉండక ఒక మ్యాన్ప్లేటింగ్ చేస్తున్నారు. సో, ఇది నాకు నచ్చలేదు అని. ఈరోజు మాత్రం మనీష్ వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడాడు. ఈ వ్యాలిడ్ పాయింట్స్ కరెక్ట్. ఆయన స్టార్టింగ్ నుంచి ఒక 100% వ్యాలిడ్ పాయింట్సే. ఎందుకంటే, భరణి విషయంలో తను సైలెంట్గా స్మార్ట్గా ముందుకెళ్తాడు. దానిని పాయింట్ చేసింది మనీష్. ఇంతవరకు ఎవరు కూడా పాయింట్ చేయలేదు. మనీష్ ఒకటి క్యాచ్ చేసింది ఈ విషయాన్ని. భరణి ఎక్కువ మాట్లాడు, అలా అని తక్కువ మాట్లాడు. ఫ్రీగా ఉన్నట్టు కాదు, ఎక్కువ ఫ్రీగా ఉన్నట్టు కాదు. సో, స్మార్ట్గా మూవ్ అవుతాడు అన్నట్టు. దీన్ని కనిపెట్టిండు ఫస్ట్ ఒక వ్యాలిడ్ పాయింట్. అండ్ సెకండ్ వచ్చేసి మనీష్ రీతును కూడా నామినేట్ చేసిండు. రీతు విషయంలో కిచెన్స్లో తను బౌల్ సరిగా కడగట్లేదు. ఆ కడిగినవి కూడా
అందులో ఏదో ఒక చిన్న పార్టికల్స్ ఉండిపోతున్నాయి. తను సరిగ్గా పట్టించుకోవట్లేదు. చెప్తే అరుస్తుంది అని చెప్పి నామినేట్ చేసిండ్రు. అండ్ రూల్స్ బ్రేక్ చేస్తుంది. ఓనర్స్ దగ్గరికి వెళ్ళగా వాళ్ళ రూమ్‌లోకి అడిగి వెళ్ళాలి. కానీ అడగకుండానే వెళ్తుంది. తన ఇష్టం ఉన్నట్టు వెళ్తుంది. ఎవరిని కూడా అడగట్లేదు. హౌస్‌లో ఉన్న ఓనర్స్‌ని అడగట్లేదు. డైరెక్ట్ వెళ్తుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్ నాకంటే ఎక్కువ తనే హౌస్‌లో ఉంటుంది అని చెప్పి అది కూడా ఒక వాలిడ్ పాయింటే. దీనికి రీతు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు అంటే నేను ఎప్పుడు వెళ్ళినా కూడా అడిగే వెళ్తున్నా. నిన్ను అడగకపోయినా మిగతా వాళ్ళనే అడిగే వెళ్తున్నా. సో, దీనిపైన నేను నామినేషన్ ఒప్పుకోను అని. ఒప్పుకోను అన్నా కూడా బిగ్ బాస్ వినలేదు. మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే. అతను ఏం చెప్పాడో మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఏదన్నా ఉంటే వాదించుకోండి గానీ నామినేట్ ఒప్పుకోను అనడానికి లేదు అని చెప్పి బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చింది. దీనికి లాస్ట్ ఫైనల్లీ రీతు యాక్సెప్ట్ చేసింది. కానీ రీతు మాత్రం చాలా వాయిస్ రైజ్ చేసుకొని మనీష్ మీదకి చాలా వాయిస్ రైజ్ చేసింది. ఇలా కాదు, అలా కాదు, ఇలా కాదు. వీళ్ళిద్దరికి మధ్యలో డిమన్ పవన్ ఉన్నాడు. తను కూడా చెప్తున్నాడు, "నువ్వు మిస్టేక్ చేశావు." అయినా కూడా తను యాక్సెప్ట్ చేయలేదు. వాయిస్ రేజ్ చేయడం అనేది తగ్గించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ వాయిస్ రేజ్ చేయాలి అనుకుంటే తనకి ఈక్వల్‌గా ఉన్న వాళ్ళతో వాయిస్ రేజ్ చేయాలి. అంతేగాని తను మనీష్ సైలెంట్‌గా ఉన్నప్పుడు రీతు వాయిస్ రేజ్ చేయడం అస్సలు ఇదైతే నాట్ ఫెయిర్. కానీ చాలా వరకి రీతు ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ హౌస్‌లోకి వెళ్ళింది. పర్మిషన్ అడగకుండానే వెళ్ళింది. దీన్ని రీతు యాక్సెప్ట్ చేయాలి. బట్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ నామినేషన్‌లో ఎవరిని నామినేట్ చేస్తారు? దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్‌లో చెప్పండి. మళ్ళీ ఇది ఇక్కడికి పాజ్ చేస్తూ మళ్ళీ ఒక వీడియోలో ఫుల్ నామినేషన్ గురించి చెప్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్. నా ఎమోషన్స్.